అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టును ఇటీవల స్థానిక ఆయకట్టు రైతులతో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సందర్శించారు. ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్న గేట్లను ఎత్తి నీటిని వృధాగా దిగువకు వదలడాన్ని గమనించిన మాజీ ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు గేట్లను దింపించారు. ప్రాజెక్టు గేట్లను దించడం వల్ల నీటిని నిల్వ పెరిగి వరి నారుమల్లలతో పాటు ఇతర పంటలకు కొంతమేర ఉపయోగపడుతుందని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించి ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కోరారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. ఈ రోజున అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదవాగ ప్రాజెక్టు గత 3 సంవత్సరాల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, పెద్దవాగు ప్రాజెక్టు కూలటం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్నకారు రైతులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆనాడు జలగం వెంగళరావు గారు ఈ ప్రాంతంలో గిరిజనులు, దళిత వర్గాలు, చిన్న సన్నకారు రైతులు ఉన్నారని ఈ యొక్క ప్రాజెక్టును ఆనాడు నిర్మించడం జరిగింది. మరి ఈ యొక్క 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు తెగిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రోజున పూర్తి చేయకపోవటం చాలా బాధాకరం. ముఖ్యంగా ఈ ఉభయ జిల్లాలో ముచ్చటగా 3 మంత్రులుండి కూడా, స్థానిక శాసనసభ్యులుండి కూడా ఇవాళ ఈ ప్రాజెక్టు నిర్మించకపోవడం చాలా దురదృష్టకరం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు ఈ యొక్క ప్రాజెక్టు మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అంతేకాకుండా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి వెల్లేరుపాడు, కుక్కునూరు మండలాలు సంబంధించినటువంటి రైతులు కూడా ఈ ప్రాజెక్టు మీద జీవనాధారం ఉన్నారు. ఆ 2 మండలాలు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఈ యొక్క ప్రాజెక్టుని పూర్తి చేయమని అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, మంత్రులకి అనేక రకాలుగా స్థానిక రైతులు విన్నపించుకున్నప్పుడు కూడా దున్నపోతు మీద నీళ్లు చల్లినట్లుగానే ఉంది తప్ప ఈ ప్రాంతం ముందు ఉన్నటువంటి రైతుల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రేమ లేదని దీనికి నిదర్శనగా ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు మరి హడావుడిగా చేసి దరిదాపు 3.5 కోట్లు, సుమారు 3.5 కోట్లు పెట్టి ఖర్చు చేసి తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం లాగా చిన్న కట్టను అడ్డుకు పెట్టారు. దానివల్ల ఏమాత్రం కూడా 1 సెంటు భూమి కూడా నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఈ రోజున మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులకి, ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు గురించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక పెద్ద కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. ఓకే నాన్న.